నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం ఆరెగూడెం గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ తిరుమల నాథస్వామి వార్షిక మహోత్సవంలో భాగంగా మంగళవారం క్షేత్రపాలక ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం, అలంకరణ, ఆకుపూజ, సుదర్శన హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గుర్రంపూడి మండల మాజీ ఎంపీపీ చెనుమల మాధవి జగదీష్ రెడ్డి పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా భక్తుల విశేషమైన పూజలు అందుకుంటున్న తిరుమలనాథస్వామి ఎంతో మహిమ కలిగిన దేవుడని, తిరుమలనాథస్వామి కృపా కటాక్షాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ప్రాంతం పాడి పంటలతో విరాజిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆరేగూడెం కొత్తూరు గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాల మధ్యలో ఈ తిరుమలనాథ స్వామి వారు మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇక్కడ మేము ఏమనుకుంటే అది విజయవంతం అవుతుంది. కాబట్టి మేము ఆడపిల్లలు అందరం కలిసి ఆరేగూడెం ఆడపిల్లలు అసలు ఏ ఒక్కరికి కూడా ఏ వంక లేకుండా మేము అందరం అదృష్టవంతులుగా తీర్చిదిద్దినటువంటి మా తిరుమలనాథ స్వామి వారికి నమస్కరిస్తూ మేమందరం ఈ సంవత్సరం అన్నదానంలో పాల్గొనాలని మా నాన్నగారు అయినటువంటి గుడి చైర్మన్ మారం రామరెడ్డి గారు ఈ సంకల్పాన్ని చేకూర్చున్నారు. కాబట్టి అందరం ఆడపిల్లలందరం ఇక్కడికి సకాలంలో ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినామని తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడ శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఈ ఆరగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల సరిహద్దుల్లో ఈ రెండు గ్రామాల సమీపంలో ఈ రెండు గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ తిరుమలనాథ స్వామి పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా ఒక 2 రోజుల పాటు స్వామివారి వార్షిక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తిరుమలనాథ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ మారం రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కమిటీ సభ్యులమైతేనేమి ఈ యొక్క స్వామివారి భక్త బృందం అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు వారికి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలే కానీ, అదేవిధంగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమమే కానీ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ చైర్మన్ మారం రామరెడ్డి గారు మా యొక్క గ్రామం ఆరగూడెం ఆడబిడ్డలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఒక మంచి సంకల్పంతో వారందరినీ కూడా ఇక్కడి నుంచి పెళ్లిలై వెళ్ళిపోయిన మా ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ వారికి ఈ యొక్క ఊరిని గుర్తుకొచ్చేలాగా చేసి, అదేవిధంగా ఈ యొక్క స్వామివారి సేవలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగింది. వారి పేర్ల మీదుగా, వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన వందలాది భక్తులకి వారి సౌకర్యార్థం ఈ అన్నప్రసాద విధాన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి కూడా ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా తమ వంతుగా ఎంతో కొంత 5,000, 10,000, 20,000 వారంతా కూడా సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క యూత్ సభ్యులు తిరుమలనాథ స్వామి వారి భక్త బృందం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై వారు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటుపాట్లు లేకుండా వారికి నీటి వసతి కల్పించడమే కానీ, భోజన వసతి కల్పించడమే కానీ, అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో అందరి ఆరాధ్య దైవం అన్నటువంటి మా శ్రీ తిరుమలనాథ స్వామి వారి అందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా వీలు కల్పించి, అదేవిధంగా మా యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు బ్రాహ్మణులైనటువంటి ఈ యొక్క మా అన్నపర్తి రామకృష్ణ శర్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క పూజా కార్యక్రమాల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.